తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి ఘనత. యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం, యేసుదేవా ఆరాధన, యేసుదేవా మహిమ, యేసుదేవా ఘనత. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ. Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, 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 hallelujah. అందరం కూడా చేతులు జోడించి కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. వాక్యాన్ని ఆలకించే ముందు దేవాది దేవుడు మనపై యొక్క ఆత్మవర్షాన్ని కురిపించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల సర్వేశ్వర, నీ బంగారు పాదములకు వందనములయ్యా. ఈ యొక్క పునీత విన్సెంట్ పల్లోటి గారి వీధిలో మేమందరం కూడా గుమికూడి నిన్ను స్తుతించి ఆరాధించి నీ యొక్క వాక్యాన్ని ఆలకించేటువంటి భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా నీ కుమారుని తల్లి మరియ తల్లిని మా అందరికీ కూడా దేవుని తల్లిగా శ్రీ సభ మాతగా మాకు అర్పించినందుకు నీకు వందనాలు తెలియజేస్తూ, మరియ తల్లి ద్వారా ఈ లోకములో అనేకమైనటువంటి కార్యాలను నువ్వు జరిపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ యొక్క వీధిలో గుమికూడిన ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ యొక్క సంఘాన్ని దీవించండి ప్రభువా. సంఘ కాపరిని ఆశీర్వదించండి, ఉపదేశులను దీవించండి ప్రభువా. చిన్నారి బిడ్డలను, యువత యువకులను, మరి ముఖ్యముగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని, అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని, అదే విధముగా తండ్రి ఇక్కడ ఏ ఏ పనులతో చేస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా ఆశీర్వదించండి. ఈరోజు యొక్క వాక్యాన్ని ఆలకించబోతూ ఉండగా నీ యొక్క మరియ తల్లి యొక్క, దేవుని తల్లి యొక్క మర్మాన్ని మేము అర్థం చేసుకునేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. ఏ విధంగా మరియ తల్లి యొక్క వాక్కును ఆలకించి తన హృదయంలో పరిధిలపరుచుకుందో, మేము కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి వాక్యాన్ని, వినబోయేటువంటి వాక్యాన్ని మా హృదయంలో పదిలపరుచుకుని మా జీవితాలలో నెరవేర్చుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.